Morning students, I am G. Vijayalakshmi from Department of Electronics, Sir C.R. Reddy College, Eluru. Today I will discuss debugging of a program. In 8085 microprocessor, we learn functional block diagram of 8085 microprocessor, instruction set of 8085 microprocessor, programming of 8085 microprocessor. After that programming, we check the programming. That means error identification. అంటే డీబగ్గింగ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటంటే మనం ఒక అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాసినాక అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అంటే నథింగ్ బట్ మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతా. ఇన్స్ట్రక్షన్స్ అంటే నథింగ్ బట్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, బ్రాంచ్ గ్రూప్ ఇన్స్ట్రక్షన్స్, స్టాక్ ఐవాన్, మెషిన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతా సపోజ్ మనం ఎడిషన్ ఆఫ్ 2 8-bit నెంబర్స్ అనే ప్రోగ్రామ్ని మనం ఒక పేజ్ మీద రాసుకున్నాం, ఒక బుక్లో రాసుకున్నాం. మనం ఆ రాసుకున్న ప్రోగ్రామ్ని మైక్రోప్రాసెసర్ కిట్ మీద ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాము. ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునేటప్పుడు ముందుగా మన ప్రోగ్రామ్ని డీబగ్ చేసుకోవాలి. దట్ మీన్స్ డీబగ్గింగ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ 8085 విచ్ అలౌస్ యూ టు లోడ్ యువర్ ఆబ్జెక్ట్ కోడ్, program into system memory, execute the program and debug it. That means 8085 మైక్రోప్రాసెసర్లో మనం ఒక ప్రోగ్రామింగ్ రాసుకున్నాక దాన్ని ఆప్ కోడ్స్లో కూడా మార్చుకుంటాం. నథింగ్ బట్ దాన్నే మనం అసెంబ్లర్ అని అంటాం. అసెంబ్లర్ మీన్స్ ద కన్వర్షన్ ఆఫ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. దట్ మీన్స్ ఆపరేషనల్ కోడ్స్. ఒక ప్రోగ్రామ్ని ఆపరేషనల్ కోడ్స్లోకి ట్రాన్స్లేట్ చేశాక నథింగ్ బట్ అసెంబ్లర్. మనం ఆపరేట్ చేసే కిట్స్లో అసెంబ్లర్ ఉంటే కనుక ఆటోమేటిక్గా ట్రాన్స్లేషన్ కన్వర్షన్ ఆఫ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఆటోమేటికల్గా జరిగిపోతుంది. ఒకవేళ మనం రాసిన మనం ఆపరేట్ చేసే కిట్లో అసెంబ్లర్ లేకపోతే కనుక మాన్యువల్గా మనమే చేసుకుంటాం. ఆప్ కోడ్ షీట్ పెట్టుకుని మనమే ఒక అసెంబ్లీ లాంగ్వేజ్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్. న్యూమానిక్ ప్లస్ ఆపరెంట్స్ ఈజ్ కాల్డ్ ఇన్స్ట్రక్షన్. సపోజ్ LXH, 4000. LXA అన్న దాన్ని మీనింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ని న్యూమానిక్ అంటాం. మనం ఆపరేట్ చేసే ఆపరెంట్స్ నథింగ్ బట్ డేటా, ఐదర్ డేటా ఆర్ అడ్రస్ ఆర్ రిజిస్టర్స్. మనం ఆపరేట్ చేసే వాటిని ఏమంటామంటే ఆపరెంట్స్ అంటాం. సపోజ్ మూవ్ A, C. దట్ మీన్స్ మూవ్ ఈజ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్, మీనింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్. A, C ఆర్ రిజిస్టర్స్. మూవ్ అనేదాన్ని న్యూమానిక్ అంటాము, A, C అనేదాన్ని ఆపరెంట్స్ అంటాం. ఈ విధంగా మనం ఒక ఇన్స్ట్రక్షన్ని రాసుకుంటే దాన్ని ప్రోగ్రామ్ షీట్ ఉపయోగించుకుని ఆప్ కోడ్ షీట్ యూస్ చేసి ఆప్ కోడ్స్లోకి కన్వర్షన్ చేసి ప్రోగ్రామ్ని మనం కిట్ మీద ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఇలా ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మనకు ఒక్కొక్కసారి రిజల్ట్ రాంగ్ వస్తుంది. ఆ రాంగ్ వచ్చినప్పుడు మనం ఎర్రర్ ఐడెంటిఫికేషన్ చేసేదాన్నే డీబగ్గింగ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ అంటాం. అంటే నథింగ్ బట్ డీబగ్గింగ్ మీన్స్ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ ఆర్ ఎర్రర్ చెకింగ్. ఇన్ దిస్ డీబగ్గింగ్ there are 3 different types of, mainly 2 different types. In mainly 2 different types, in this first one is static debugging, second one is dynamic debugging. Static debugging means just manual checking. మాన్యువల్ చెకింగ్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ని మనము ఒక పేపర్ మీద ఒక చిన్న బుక్లో రాసుకున్నాం. అంటే మనం సపోజ్ ఇలాగ మూవ్ A, C, యాడ్ M, యాడ్ C ఈ విధంగా మనం ఒక పేపర్ మీద రాసుకున్నాం ఒక ఇన్స్ట్రక్షన్ సెట్స్ని. LXH, 4000, మూవ్ A, C, INXH, యాడ్ M, STA 8000, సపోజ్ STA 8000, హాల్ట్. ఈ విధంగా ఒక ప్రోగ్రామింగ్ రాసుకున్నాం. ఈ రాసుకున్న ప్రోగ్రామింగ్లో మనం మాన్యువల్గా చెక్ చేసుకుంటాం. అంటే సపోజ్ ఒక డేటాని ఆపరేట్ చేస్తున్నప్పుడు లేదా 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు ఒక డేటా ఏలో ఉందా, ఆన్సర్ కూడా ఏలో ఉందా, ఇటువంటి ఫండమెంటల్ థింగ్స్ కొన్ని ఉంటాయి మైక్రోప్రాసెసర్కి. అటువంటి ఫండమెంటల్ థింగ్స్ని మనం కరెక్ట్గా యూజ్ చేసామా లేదా,
యూటిలైజ్ చేసామా లేదా, ఆపరేట్ చేసామా లేదా అని మనకి మనము ఒక పేపర్ మీద కరెక్ట్గా రాసామా లేదా, ఆఫ్ కోర్స్ కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసామా లేదా, ఇలాగా మాన్యువల్గా చెక్ చేసుకోవటాన్ని ఏమంటామంటే స్టాటిక్ డీబగ్గింగ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ డైనమిక్ డీబగ్గింగ్. డైనమిక్ డీబగ్గింగ్ అంటే మెషిన్ మీద మనం ఆపరేట్ చేసేది. ఈ డైనమిక్ డీబగ్గింగ్లో 3 టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 టైప్స్ అంటే రిజిస్టర్ ఎగ్జామిన్ డీబగ్గింగ్, సింగిల్ స్టెప్ డీబగ్గింగ్, బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్. సింగిల్ స్టెప్ డీబగ్గింగ్, రిజిస్టర్ ఎగ్జామిన్ డీబగ్గింగ్, break point debugging. Single step, first of all we talk about single step debugging. In single step debugging, the execution of after the execution of the program we check in the microprocessor kit. అంటే ఒక మైక్రోప్రాసెసర్ కిట్లో మనం ప్రోగ్రామ్ మొత్తాన్ని ఎంటర్ చేసేసాక మనం ఏం చేస్తామంటే సపోజ్ ఎర్రర్ అని చూపిస్తుంది అనుకోండి, ఈ ఎర్రర్ అని చూపిస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టార్టింగ్ అడ్రస్ కొట్టి మనం ఆ ప్రోగ్రామ్ను ఓపెన్ చేసి నెక్స్ట్ 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 అని ప్రెస్ చేస్తాను. ఆప్ కోడ్స్ కరెక్ట్గా ఇచ్చామా లేదా అంటే సపోజ్ LXH, 7000, దట్ మీన్స్ వి గివ్ ది ఆప్ కోడ్స్ 210070. మూవ్ A, సపోజ్ ఫర్ దట్ ఇన్స్ట్రక్షన్ దెర్ ఆర్ సర్టెన్ ఆప్ కోడ్. నెక్స్ట్ ADM సర్టెన్ ఆప్ కోడ్. అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కరెక్ట్గా, ఇన్స్ట్రక్షన్స్కి సూటబుల్ అయ్యే ఆప్ కోడ్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చామా లేదా అని నెక్స్ట్ 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 ప్రెస్ చేస్తా ఆప్ కోడ్స్ని వెరిఫై చేసుకోవటాన్ని మెషిన్ మీద వెరిఫై చేసుకోవటాన్ని ఏమంటామంటే సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ రిజిస్టర్ ఎగ్జామిన్ డీబగ్గింగ్. ఇన్ దిస్ రిజిస్టర్ ఎగ్జామిన్ డీబగ్గింగ్ we operate the instructions in the microprocessor kit, we examine the registers. అంటే మన రిజిస్టర్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసామా లేదా, అంటే అక్యూములేటర్ని ఫర్ ఎడిషన్కి యూటిలైజ్ చేసామా లేదా, అలాగే ఫర్ స్టోరింగ్కి యూటిలైజ్ చేసామా లేదా, అలాగే LXH, BCDEHL ఏ రిజిస్టర్ పేర్స్ అని తీసుకోవచ్చు మీరు, కానీ మనం మ్యాక్సిమం HL అని తీసుకుంటాం, పర్మనెంట్ మెమరీ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి. అటువంటి ఇన్స్ట్రక్షన్, అటువంటి రిజిస్టర్స్ అన్ని సర్టెన్గా కరెక్ట్గా తీసుకున్నారా లేదా అని వెరిఫై చేయటాన్ని ఏమంటామంటే రిజిస్టర్ ఎగ్జామిన్ డీబగ్గింగ్ అంటాం. నెక్స్ట్ మూడోది బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్. బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్ మీన్స్ జంప్ లొకేషన్స్ వస్తాయి ఒకసారి మనకి, JNZ, JNC, JC, అటువంటి జంప్ ఇన్స్ట్రక్షన్స్, బ్రాంచ్ గ్రూప్ IO ఇన్స్ట్రక్షన్స్ అని అంటాం మనం. ఇటువంటి జంప్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా దానికి ఆప్ కోడ్స్ ఎలా వేయాలి, మనం JNC గో అని రాస్తాం ఒక ప్రోగ్రామింగ్, దాని యొక్క ఆప్ కోడ్ JNCకి ఆప్ కోడ్ D2. సపోజ్ ఒక D2 వేస్తే సరిపోదు, మనం ఏం చేయాలి, ఈ గో అన్న ఆప్ కోడ్ ఎక్కడైతే ఉందో, ఏ ఇన్స్ట్రక్షన్ ఎదురుగుండా మనం రాసామో, నథింగ్ బట్ దాన్ని ఏమంటాం మనం లేబుల్. గో అవ్వచ్చు, హెడ్ అవ్వచ్చు, స్కిప్ అవ్వచ్చు, ఒక ఎవరి వే ఆఫ్ ప్రజెంటేషన్లో ఎవరి వే ఆఫ్ లేబుల్స్ రాసుకుంటారు. సపోజ్ మీరు గో అని రాశారనుకోండి ఒక లేబుల్, ఈ గో అనే లేబుల్ మళ్ళీ దేని ఎదురుగుండా ఉన్న ఇన్స్ట్రక్షన్స్, ఏ ఇన్స్ట్రక్షన్ స్ట్రైట్గా ఉన్న స్టార్టింగ్ అడ్రస్ ఉందో ఆ స్టార్టింగ్ అడ్రస్ని ఇక్కడ ఆప్ కోడ్ కింద వేయాలి. అంటే సపోజ్ స్టార్టింగ్ ఈ గో అనే లేబుల్ సపోజ్ 7007 ఎదురుగుండా ఉందనుకోండి, అప్పుడు మనం D2 తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే 0770 అన్న ఇన్స్ట్రక్షన్స్ ఆప్ కోడ్స్ కింద వేసుకోవాలి. అంటే నథింగ్ బట్ స్టార్టింగ్ అడ్రస్ని ఆప్ కోడ్స్ కింద వేయాలి. ఇటువంటి వేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి కరెక్ట్గా వేయలేకపోతే కనుక ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది. అటువంటి దాన్ని అంటే మధ్యలో ఆగిపోతే కనుక ఆ జంప్ లొకేషన్స్ దగ్గర దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవటాన్ని ఏమంటామంటే బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్ అంటాం. దట్ మీన్స్ the debugger allows you to check the contents of register and memory locations when the program execution is in process. Next, it allows you to change the contents of registers and memory locations and re-execute the program. Next, some debuggers allow you to stop execution after each instruction, so you can check or alter memory and register contents. Next, a debugger also allows you to set a breakpoint at any point in your program. When you run a program, the system will execute instructions up to this breakpoint and stop. That means you can examine the result
after breakpoint, suppose it will shows 0, and again we check the program and recycle it. Overall, debugging means error identification, error checking, and once again you collect your program, and by each instruction will study. We choose the correct opcodes, operands, or install in proper way. That is called debugging of a program. Thank you, students.